తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ కొత్త వివాదం రాజేస్తున్నారు. ఈ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు పెడుతున్న చిచ్చు తెలుగుదేశం పార్టీలో కొత్త కుంపటి రాజేయడం ఖాయమా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా విజయవాడలో జరిగిన కాపునాడు 50 ఏళ్ల వేడుక సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన రంగా పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. వంగవీటి మోహన్ రంగా పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలంటూ తాను ప్రతిపక్షంలో ఉండగా నిరాహార దీక్ష చేసిన విషయాన్ని బోండా ఉమ గుర్తు చేస్తున్నారు. ఈ పేరు విషయం మీద ముఖ్యమంత్రి దగ్గర త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకుని కాపు నేతలంతా వెళ్ళి కలుస్తామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని బోండా ఉమ డిమాండ్ చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా పేరు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ అంతా సంతోషిస్తారని, అలాంటి మహానాయకుడి పేరు పెట్టాల్సిందేనని బోండా ఉమ డిమాండ్. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కొత్త కాక రాజుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఇప్పటికే బోండా ఉమ కారణంగా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ వేదికగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పవన్ కళ్యాణ్ మాట పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ అసలు ఎవరికి అందుబాటులో ఉండట్లేదు, ఆయనకి సమస్య చెప్పుకునే అవకాశమే కనిపించట్లేదు అన్నట్టుగా బోండా ఉమ మాట్లాడిన మాటలతో చాలా పెద్ద దుమారం చెలరేగింది. చివరికి ఆ మాటలకి బోండా ఉమ వెనకడుగేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సమస్య కొంత సద్దుమడిగినట్టు అంతా భావించారు. కానీ బోండా ఉమ ఇప్పుడు కొత్త మంట రాజేసే ప్రయత్నంలో ఉన్నారు. బోండా ఉమ గడిచిన కొంతకాలంగా తన పార్టీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారు. తనకు క్యాబినెట్లో అవకాశం రావట్లేదు అనే అసహనం ఆయనకు కనిపిస్తుంది. తనలాంటి పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడికి క్యాబినెట్లో చోటు ఇవ్వాల్సిందే అనే అభిప్రాయం ఆయనలో గూడు కట్టుకునుంది. మంత్రి అమాత్య అనిపించుకోవాలని ఆయన చాలా బలంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అధిష్టానం మీద వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా జిల్లా అనే పేరుని ఆయన రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నానికి వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా పేరుని కృష్ణా జిల్లాకి పెట్టాల్సిందే అనే బోండా ఉమ డిమాండు తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా చిక్కులు తీసుకొచ్చే సమస్య కాబోతోంది. ఎందుకంటే నిజంగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా పేరు పెడితే అది కమ్మ కులస్తులకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అది ఎన్టీఆర్ పుట్టినూరు నిమ్మకూరు ఉన్నటువంటి జిల్లా. ఎన్టీఆర్ స్వగ్రామం ఎక్కడుందంటే వంగవీటి మోహన్ రంగా జిల్లాలో ఉంది అనడాన్ని చాలామంది సహించలేని పరిస్థితి ఉంది. దాన్ని జీర్ణించుకోవడానికి కూడా అనేక మంది సిద్ధం కాలేనటువంటి స్థితి ఉంది. ఇలాంటి దశలో ఇప్పుడు బోండా ఉమ డిమాండ్ను చంద్రబాబు నెరవేర్చే అవకాశాలు చాలా చాలా స్వల్పం. కానీ బోండా ఉమ డిమాండ్ కారణంగా బోండా ఉమ రాజేసినటువంటి అంశం మూలంగా ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చిక్కులు తీసుకొచ్చే వ్యవహారం కూడా అయ్యేందుకు ఆస్కారం ఉంది. నిజంగానే జిల్లాకి రంగా పేరు పెడితే అది కమ్మ కులస్తులకు గిట్టదు. పెట్టకపోతే ఇప్పుడు బోండా ఉమ రాజేసినటువంటి వివాదం కారణంగా కాపుల్లో అసహనానికి కారణమవుతుంది. ఇట్లా రెండు వైపులా చంద్రబాబుకి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా మారేటువంటి పరిస్థితిని బోండా ఉమ తీసుకురాబోతున్నారు. మరి ఇలాంటి వివాదాలు, ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబు ఏ రీతిన పరిష్కరిస్తారు, ఎలా ఈ వ్యవహారాల్లో సాగుతారు అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కులాల మధ్య సఖ్యత ఏర్పడిన కారణంగానే 2024లో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకోగలిగారు. ఇప్పుడు రాను రాను ఆ సఖ్యత చెదిరిపోతోంది. అనేక సమస్యలు ఎదురుగా కనిపిస్తున్నాయి. కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీనాయుడు మర్డర్ వంటివి ఆ విషయంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా జిల్లా వంటి వివాదాలు రాజుకుంటే, అది తీవ్రతరమైతే, ఆ నినాదం బలపడితే అది తెలుగుదేశం కూటమికి కొత్త కష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కి కూడా ఈ వివాదం చాలా చికాకు తీసుకొచ్చే విషయంగా మారినా ఆశ్చర్యపడక్కర్లేదు. గతంలో పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల ఉద్యమం చాలా పెద్ద సమస్యగా మారింది. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉండలేక దూరం జరగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో ఉన్న సమయంలో వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టాల్సిందే అనేది కాపుల్లో ఉధృతమైతే అది పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ డిమాండ్ని అవుననలేక కాదనలేని పరిస్థితి వస్తుంది.
అవునంటే చంద్రబాబు కష్టం, కాదంటే కాపులతో నష్టం అనేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎదురవుతుంది. ఇలాంటి సమస్యని పవన్ కళ్యాణ్ ఏ రీతిని ఎదుర్కోబోతున్నారు అనేది కూడా చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యేందుకు మూలమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే వంగవీటి రంగా జిల్లా డిమాండ్తో బోండా ఉమ బయలుదేరితే, నిజంగానే ఆయన ఈ వ్యవహారాన్ని ఉధృతం చేస్తే అది రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే ప్రమాదం ఉంటుంది. చాలా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంటుంది. కూటమి రాజకీయ భౌతవ్యాన్ని తారుమారు చేసేందుకు కూడా అది దోహదపడిన పెద్దగా విస్మయకరం అయితే కాదు.